హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో ప్రోటీన్స్ మినరల్స్ కలిగి ఉన్న మునగాకు ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మునగాకులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో విటమిన్ డి, B12, సోడియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి ఎన్నో విటమిన్స్ మినరల్స్ కలిగి ఉన్న ఈ మునగాకుని అప్పుడప్పుడు మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ మునగాకు ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న మునగాకును తీసుకొని అందులో పుల్లలు, పండిన ఆకులు ఏమీ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. మునగాకులో పుల్లలు తీయడం అంటే కొంచెం కష్టమే, కానీ ఈ విధంగా క్లీన్ చేసుకొని తర్వాత ఈ మునగాకుని నీట్గా వాటర్లో శుభ్రం చేసుకొని తీసుకోవాలి. 2 లేదా 3 సార్లు శుభ్రంగా నీటిని చేంజ్ చేసుకుంటూ ఈ మునగాకుని క్లీన్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం క్లీన్ చేస్తే వాటర్ అనేటివి తెల్లగా ఉండే వరకు నీటిని చేంజ్ చేసుకుంటూ మునగాకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ మునగాకుని ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లను మొత్తం పిండేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి పోపు గింజలను యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటమన్నాక ఇప్పుడు అందులోనే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనే 5 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మునగాకు ఫ్రైని నీళ్ళతో ఉడికించుకునే కంటే ఇలా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న మినరల్స్, విటమిన్స్ అన్నీ మన బాడీకి పుష్కలంగా అందుతాయి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుసుకునే విధంగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆవిరితోనే మునగాకును ఉడికించుకోవాలి. మూత తీసి 1 స్పూన్ సాల్ట్ అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఈ మునగాకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొబ్బరి పొడి తయారీ కోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు లేదా తురుమును యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత కారం, అలాగే మనం ఆల్రెడీ మునగాకులో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని అందులోకి 10 వెల్లుల్లిపాయలని కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి మునగాకును ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ ఏం లేకుండా మునగాకు చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అంతా కలుపుకొని పొడి మొత్తం ఆకుకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.